జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన మెప్పు కోసం ఆయన బాగు కోసం సీనియర్ గా పనిచేసిన వారిలో రాష్ట్ర ఖజానా అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండి ఒకరు. ఆయన పేరే వెంకటరెడ్డి. వైసీపీ పెద్దల మేలు కోసం ఏపీ ఎంబీసీకి నష్టం కలిగేలా వెంకటరెడ్డి వ్యవహరించేవారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ పెద్దలకే కాక కార్పొరేట్ సంస్థలకు కూడా అడ్డగోలుగా ప్రయోజనాలు కల్పించడం కోసం పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆయన అవినీతి కార్యాలు బయటపడుతున్నాయి. బొగ్గు ప్రాజెక్టులు, ఇసుక టెండర్ల విషయంలో ఆయన అక్రమాలకు అందించిన సహకారం అంతా ఇంతా కాదు. సూలియారిలో బొగ్గు ప్రాజెక్టు నుంచి బొగ్గు కొనుగోలు టెండర్లు దక్కించుకున్న అదానీ పవర్ సంస్థకు ఒప్పందం నుంచి మొదలుకొని అన్నింటా మేలు కలిగేలా చేస్తున్నట్లు ఆరోపణలైతే ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని సింగౌలి జిల్లాలో 1298 హెక్టార్లో ఉన్న బొగ్గు గనిలో ఉత్పత్తి అయ్యే బొగ్గుల్లో 75% అమ్మకాలకు 2021లో టెండర్లు పిలిచారు. బీడ్ దక్కించుకునే కాంట్రాక్టర్లకు 250 కోట్ల నగదు రూపంలో డిపాజిట్ చేయాలని ఎక్కడా లేని నిబంధనలు వెంకటరెడ్డి అప్పట్లో పెట్టారు. దీంతో కేవలం 4 సంస్థలే బీడ్లు వేయగా బేసిక్ ధర కంటే 1% అదనంగా చెల్లించేలా కోట్ చేసి అదానీ పవర్ టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ దక్కించుకునే సంస్థ గ్యారంటీగా చెల్లించే సొమ్మును నిబంధనల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తి చేశాకే వెనక్కి తీసుకోవాలి. కానీ వెంకటరెడ్డి మాత్రం అదానీ పవర్ డిపాజిట్ చేసిన 250 కోట్లను ప్రతి 3 నెలలకు కొంత చొప్పున 10 త్రైమాసికాల్లో ఇచ్చేశారు. పైగా ఆ 250 కోట్లు పర్ఫార్మెన్స్ గ్యారంటీగా జమ చేస్తే దానిని ఎంపీఎండీసీ వద్ద ఉంచకుండా వెంటనే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ వెంకటరెడ్డి డిపాజిట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు సొమ్ము డిపాజిట్ చేయాలని అప్పటి సీఎం జగన్ సూచించగానే ఆయన వద్ద మెప్పు పొందేందుకు వెంకటరెడ్డి 250 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ కార్పొరేషన్ 5% చొప్పున వడ్డీ చెల్లించింది. కానీ ఏపీ ఎండీసీ మాత్రం అదానీ పవర్ కు 3 నెలలకోసారి 25 కోట్లు వెనక్కి ఇవ్వడంతో పాటు 8.5% వడ్డీ ఇచ్చింది. ఇలా వడ్డీ రూపంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్లు ఏపీ ఎండీసీపై భారం పడింది. సులియారి బొగ్గు ఉత్పత్తి విక్రయ టెండర్లో అదానీ పవర్తో చేసుకున్న ఒప్పందం మొత్తం లోపాయమయం అని తెలిసింది. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఈ టెండర్ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే లోగుట్టు బయటపడే అవకాశం ఉంది.